ఒక గ్రూప్ను తయారు చేసుకొని గ్రూప్ లీడర్గా ఆయన ఫైర్ ఓవర్ చేశాడు, శిష్యులకు అగనెస్ట్గా పోరాడాడు. అయితే వాడు చంపబడ్డాడు, వాడితో ఉన్న 400 మంది కూడా పరారైపోయారు. అయితే వాని తర్వాత జనసంఖ్య దినములలో యూదా అనే ఒక మనుషుడు కూడా లేచాడు, వాడు కూడా కొంతమందిని ప్రేరేపించాడు, వాడు ఇంకో గ్రూపును ఏర్పాటు చేశాడు శిష్యులకు విరోధముగా. అయితే వాడు కూడా నశించాడు, వానికితో కూడా ఉన్న వారందరూ కూడా చెల్లా చెదురైపోయారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఓ ఇశ్రాయేలీయులారా, దూదా నశించిపోయాడు, యూదా నశించిపోయాడు. కాబట్టి ఈ మనుషుల జోలికి వెళ్ళకముందు మీరు ఆలోచన చేయాలని నేనేం చెప్తున్నానంటే 38లో, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయనా, అది వ్యర్థము చేయబడును, వ్యర్థమగును. ఒకవేళ దేవుని వలన కలిగినదాయనా, మీరు దానిని వ్యర్థపరచలేరు. ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. మీరు ఒకవేళ ఈ మనుషుల జోలికి వెళితే, శిశువులను ఆటంకపరిస్తే, సేవకులను అభ్యంతరపరిస్తే, మీరు పోరాడినది శిశువులతో కాదు, మీరు పోరాడినది దేవుని సేవకులతో కాదు. ఎవరితోనో తెలుసా? డైరెక్ట్గా ఎక్కడ కాంటాక్ట్ కలిపాడో తెలుసా? దేవునికి కాంటాక్ట్ కలిపాడు. మీరు పోరాడేది పేతురుతో కాదు, మీరు పోరాడేది యోహానుతో కాదు, మీరు పోరాడినది పౌలుతో కాదు, మీరు పోరాడినది శిశువులతో కాదు. డైరెక్ట్గా ఇక్కడ శిశువునితో మీరు పెట్టుకుంటే దేవునితో పెట్టుకున్నట్టు, ఇక్కడ శిశువునిపై రాయి వేస్తే దేవునిపై రాయి వేసినట్టు, ఇక్కడ శిశువుని ఆటంకపరిస్తే దేవుణ్ణి ఆటంకపరిచినట్లు. మీరు దేవునితో పోరాడు వారగుదురు సుమి, జాగ్రత్త, బీ కేర్ఫుల్ అన్నాడు గమలీయేలు. దీనికి సంబంధించి నేను ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రెండవ అధ్యాయము జకర్యా 8వ వచనం. జకర్యా 2:8. అందరూ తీయాలమ్మా, అందరూ తీయాలి. సహోదరులు, బ్రదర్స్ అందరూ తీయాలి. వాక్యం మనం వినాలి, నేర్చుకోవాలి. చదువుమా. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తన ఘనతకు తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకుని అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలు. ఓ ఇశ్రాయేలీయులారా, సేవకులారా, ప్రవక్తలారా, మిమ్మును ముట్టినవాడు యెహోవా కనుగుడ్డును ముట్టిన వానితో సమానము అంటున్నాడు. చూడండి, రెఫరెన్స్లు అడిగారు కదా, నోట్ చేసుకోండి. పోయిన వారం నేను ఇవ్వలేకపోయాను, ఈరోజు క్లియర్గా మీకు చెప్తాను, రెఫరెన్స్లు నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యములు 5 నుంచి 5వ అధ్యాయము 34 నుంచి 39 వరకు. ఒకటి, అక్కడ 2 వ్యక్తులు దేవుని సేవకులకు విరోధంగా గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు, వారు నశించారు, వారి గ్రూప్ అంతా చెల్లాచెదురు అయిపోయిందని అక్కడ మనం నేర్చుకున్నాం. సేవకులతో పోరాడిన వాడు, ప్రవక్తలతో పోరాడిన వారు, శిష్యులతో పోరాడిన వారు, దేవునితోనే పోరాడిన వారు అని అక్కడ మనం నేర్చుకున్నాం. ఇక రెండవదిగా జకర్యా 2వ అధ్యాయం 8వ వచనములో, నన్ను ముట్టినవాడు, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే పేతురును ముట్టుకుంటే యెహోవా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. ఎవరైతే యోహానును టచ్ చేస్తే దేవుని కంటిలో వేలు పెట్టిన వానితో సమానం. ఎవరైతే పౌలును హింసిస్తారో వారు యెహోవా కనుగుడ్డుని హింసించిన వానితో సమానము. చూడండి ఎంత గొప్ప విషయాలు దేవుడు దాచిపెట్టాడు. నా ప్రియమైన వారలారా, మనము ఒక క్రమాన్ని మనము నేర్చుకుందాం. ఎంతోమంది దైవ సేవకులు వచ్చినా, మనకు మంచి వాళ్ళు వచ్చినా, చెడ్డ వాళ్ళు వచ్చినా, ఎవరన్నా రాని మనం వారిని గౌరవించడం యొక్క అలవాటు మనం కలిగి ఉందాం. దేవుడు నిజంగా మనల్ని బహుగా బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అదే జరుగుతుంది. కొన్ని విషయాలు మీకు చెప్తాను. అనుకూలమైన బోధకులు, ఇష్టమైన పాస్టర్సు, ఇష్టమైన దైవజనుల గురించి
కొన్ని విషయాలు, ఇష్టం లేని దైవ సేవకుల గురించి కూడా బైబిల్లో ఎన్నో విధాలుగా దేవుడు వ్రాయించాడు. ఇప్పుడు నేను అవన్నీ కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే జకర్యా 2:8 నన్ను ముట్టినవాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడితో సమానము అంటున్నాడు. కాబట్టి కీర్తన గ్రంథము 105, మన చెప్పిన రెఫరెన్స్ మరలా చెప్తున్నాను, 105వ కీర్తన. ఇది కూడా రాసుకోండి. ఈ విషయాలు, ఈ వచనాలన్నీ మనకు గుర్తుండాలి. ఈవెన్ నాకు కూడా, ఇది నేను కూడా అప్లై చేసుకుంటాను నా యొక్క ఫ్యూచర్ మినిస్ట్రీకి. ఎందుకంటే మనమందరం కూడా ఈ వాక్యాల ప్రకారం నడుచుకోవాలి. మనం వినుట మట్టుకు వింటాం కానీ, వినుట మట్టుకు విందురు కానీ మీరు గ్రహించరు అని దేవుడు చెప్పినట్టుగా, మనం వినినంత మాత్రాన విని విడిచిపెట్టకూడదు. మన జీవితాలకు వాటిని అప్లై చేసుకోవాలి. మనం వాటిని ప్రాసెస్లో పెట్టాలి. అప్పుడే దేవుడు నిజంగా మన యొక్క జీవితాలను మారుస్తాడు. 105:14 మనం ఏం చదువుకున్నాం? 14-15 వచనంలో తన సేవకులను హింసించకూడదని వారికి హాని చేయనీయలేదు. వారికి దేవుడు ఆ రోజు హాని చేయనీయలేదు, వారిని హింస కలగనీయలేదు. దేవుడు తన సేవకులకు హింస కలగనీయలేదు. వారి నిమిత్తం ఆయన ఎవరిని గద్దించాడంట? విన్నారు కదా ఈ మాట? గుడ్. వారి నిమిత్తం దేవుడు ఎవరిని గద్దించాడు? రాజులను గద్దించాడు. అబ్రహాము ప్రవక్త, నా ప్రవక్తను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడితో సమానం. ఓ అబ్రహామా, నిన్ను ఎవరైతే నీకు హింస కలగజేస్తున్నారో నీ నిమిత్తమై నేను రాజులను గద్దిస్తాను అని అబ్రహాము నిమిత్తమై దేవుడు అబీమెలెకును గద్దించాడు. రాజైన అబీమెలెకును గద్దించాడు. తర్వాత, ఓ మోషే, నీకు ఎవరైతే హింస కలగజేస్తూ ఉన్నారో, నీకు ఎవరైతే కీడు కల్పించాలని ప్లాన్ చేశారో, ప్రయత్నం చేస్తున్నారో, నీ నిమిత్తమై నేను ఫరోను గద్దిస్తూ ఉన్నాను అని మహారాజులను గద్దించాడు. చూడండి. కాబట్టి దేవుని సేవకులను మనము చిన్న చూపు చూచినా, తక్కువ చూచినా, మనము నచ్చలేదు అని, మనకు నచ్చలేదు అని ఒకవేళ మనము చిన్నగా చూచినా, మాటలన్నా బాధించినా దేవుని బాధించినట్లు మనము దేవునితో పోరాడు వారమని గుర్తు చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. సంఖ్యాకాండం 16:1 మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 16:1 అందరూ తీయండి. సంఖ్యాకాండం 16 లేవీకి ముని మనమడును ఇస్సాకు కుమారుడగు కోరహు రూబేనీయులలో దాతాను అభిరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 270 మందితో మోషేకు ఎదురుగా లేచి చాలు. ఈ అధ్యాయం అంతా 16వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, స్టూడెంట్స్, మాకు చదువు వస్తుందన్న వాళ్ళందరూ ఇది 16వ అధ్యాయాన్ని నోట్ చేసుకోండి అమ్మా. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళి దీన్ని చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి నుంచి అధ్యాయం అంతా చదవండి, మనకేం నష్టం కలగదు. ఇక్కడ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు అనే వ్యక్తి ఉన్నాడు. అందరూ చెప్పాలి ఒకసారి. ఏం పేరు ఆయన పేరు? నాతో చెప్పాలి. ఆయన పేరు అందరూ ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? కోరహు. ఆయన పేరు ఏం పేరు? కోరహు. అందరు గుర్తుందమ్మా పేరు? ఏం పేరు? మళ్ళీ ఒకసారి గట్టిగా అందరూ చెప్పండి. కోరహు. రైట్. కోరహు అనేవాడు ఆయన ఏం చేశాడంటే, మోషే దైవ సేవకుడు, మోషే దేవుని యొక్క సేవకుడు. ఈ మోషే దైవ సేవకుడు అయినప్పుడు మోషే ఆయనకు నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు? కోరహుకి నచ్చలేదు. మోషే ప్రసంగం చేస్తే 6 లక్షల మంది, 24 లక్షల మంది చెవిన పెట్టి వినేవాళ్ళు. ఐగుప్తు నుంచి ఈ 24 లక్షల ప్రజలను మోషే ఒంటికర్రతో తీసుకొని వచ్చాడు బయటికి. ఎర్ర సముద్రం ఆటంకం అడ్డొచ్చినప్పుడు ప్రార్థన చేస్తే 2 పాయలుగా చేశాడు మోజెస్. సీనాయి పర్వతం మీదకి రమ్మని పిలిచాడు దేవుడు మోజెస్ని. వెళ్ళాడు, 40 రోజులు అక్కడే ఉన్నాడు.
ధర్మశాస్త్రం 2 రాత్రి పలకల మీద 10 ఆజ్ఞలు రాసిచ్చి పంపించాడు. తర్వాత ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే నా సేవకుడైన మోజెస్ని పిలిచి తిని అంటాడు. మోజెస్, నువ్వు నా కొండపైకి రావాలి, నీతో మాట్లాడాలి అన్నాడు. అయితే ఆ మాటలన్నీ కోరహుకు నచ్చలేదు. మేము కాదా మేము కాదా పెద్దలం, మేము కాదా నాయకులం, మమ్మల్ని ఎందుకు దేవుడు ఏర్పరచుకోలేదు, మిమ్మల్ని ఒక్కరినే ఏర్పరచుకున్నాడా? మోజెస్, ఇది నీది కరెక్ట్ కాదు, మేము కూడా నాయకులమే, మేము కూడా రక్షించబడ్డాం, మేము కూడా ఎర్ర సముద్రం దాటాం, మేము కూడా ఇశ్రాయేలీలమే, నేను కూడా అబ్రహాము కుమారుడైన, ఇస్సాకు కుమారుడైన, యాకోబు కుమారుడైన లేవి సంతానం, మేము కూడా లేవికి పుట్టిన వాళ్ళం, నీవు కూడా, మోషే కూడా. ఏ గోత్రంలో జన్మించాడు మోజెస్? కమాన్ టెల్ మీ. మోజెస్ గుడ్, వెరీ గుడ్ రాజన్న. ఏ గోత్రంలో జన్మించాడు? అమ్మా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలమ్మా. మోషే గోత్రం చెప్పకపోతే ఎట్లా? శాంతిరాజు, మలాకి చెప్పాలి, సంపత్ అన్నానా, సంజయ్, మోషే గోత్రం చెప్పకపోతే ఎట్లా? అందుకే మిమ్మల్ని నేను అడుక్కుంటాను, బతిమాలుతాను, యవనస్తుల కూడికలకు రండి, మంగళవారం ప్రజెంట్ కాండి, నాకు హాజరు కాండి, నేను చక్కనైన రీతిలో అద్భుతంగా మీకు వాక్యాన్ని నేర్పిస్తాను. ఇక ఏమి నేర్పించను, బైబుల్ తప్ప. ఇగో ఇలా చెప్తే ఒకవేళ నేనున్నాను కాబట్టి ఓకే. బయట నుంచి ఎవరైనా దైవ సేవకులు వచ్చి మోసే ఏ గోత్రం వాడు అని అడిగితే మీరు వాక్యం నేర్చుకోలేదు కదా అనుకుంటాడు కదా. అంతే కదా ఏసన్నా సార్, అంతే కదా. మీరు నేర్చుకోలేదా, ఎవరు పాస్టర్లు మీకు వాక్యం నేర్పించలేదా అంటారు. కమా, దయచేసి మీరు నేర్చుకోవాలి, వినాలి. సరే, మోషే ఏ గోత్రికుడు నేర్చుకున్నాం ఇప్పుడు? లేవి గోత్రం. మోషే తల్లిదండ్రుల పేర్లు స్త్రీలలో చెప్తారు ఎవరైనా? స్త్రీలలో మోషే ఫాదర్ మదర్ నేమ్స్ చెప్పాలి. స్త్రీలు చెప్పండి అమ్మా. మన అమ్మ నాన్న పేర్లు మనకు అందరికి గుర్తున్నాయా లేదా? ఎంతమందికి అమ్మ నాన్న పేర్లు గుర్తున్నాయమ్మా? కదా, అందరికి గుర్తుంటాయి. మర్చిపోయినారు ఎవరైనా? మన మమ్మీ డాడీల పేర్లు మర్చిపోతాం ఎవరైనా? మర్చిపోం. మోజేస్ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఆయన వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి ఒకసారి. స్త్రీలు అమ్మా, అమ్రాము, యోకేబెదు. అబ్బా, ఆ సహోదరి కొరకు మనమందరం గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడతాం. గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. అమ్రాము, యోకేబెదు. ఏం పేరు? అమ్రాము, యోకేబెదు. వీళ్ళిద్దరూ మోజెస్ ఫాదర్ మదర్. ఇట్లా జనరల్గా ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు అడిగినప్పుడు మనం ఫాస్ట్గా అందుకోవాలన్నమాట, చెప్పేసేయాలి. ఎప్పుడు చెప్పగలుగుతాం? మనం నేర్చుకుంటే చెప్పగలుగుతాం, మనం నేర్చుకోకపోతే చెప్పలేం కదా. చెప్పాలనే కాదు, మనం తెలుసుకొని ఉండాలి చరిత్రను, బైబుల్ హిస్టరీని, ఆదికాండము, నిర్గమకాండం, ఈ 5 గ్రంథాలను ధర్మశాస్త్రం అంటారు. తర్వాత ఈ 66 గ్రంథాలలో 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్న వాటిని మనం బాగా నేర్చుకోవాలి, చదివి ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు మన అంశం ఏంటంటే, మన వాక్య భాగం ఏంటంటే, ఈ మోషే నాయకుని మీడికి తిరుగుబాటు చేశాడు ఒక ఆయన. ఎవరైనా? కథ మళ్ళీ మర్చిపోతాం. కథ అయిపోయి కొంచెం పక్కకి వెళ్ళిపోయేదామంటే కథ మర్చిపోతాం. ఏమ్మా, హిస్టరీ మర్చిపోతాం. మనం ఎక్కడికి వెళ్ళినా హిస్టరీ మర్చిపోకూడదు, ఒక కథ మర్చిపోకూడదు, స్టోరీ, మన భాషలో చెప్తా, స్టోరీ మర్చిపోకూడదు మనం. ఏమ్మా, ఇప్పుడు స్టోరీ ఏంటిది అంటే, మోషే గురించి మనం మాట్లాడాం. ఈ మోషే అంటే నచ్చని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? కోరహు. కోరహు కోపాన్ని వెలజల్లుతున్నాడు. ఆయన కక్ష, ఆయన మనసులో ఉన్న భావోద్వేగాన్ని కొంతమందితో చెప్పాడు. ఎవరితో చెప్పాడంటే, ఆయన బాధలో ఉన్నటువంటి, నాకు మోజెస్ నచ్చడు, ఆయన బోధ నచ్చదు, ఆయన ప్రవర్తన నచ్చదు, ఆయన ఎప్పుడు చూడు వాక్యం వాక్యం అంటాడు, ఎప్పుడు చూడు బైబుల్ బైబుల్ అంటాడు, ఎప్పుడు చూసు దేవుడు దేవుడు అంటాడు, మాకు నచ్చలేదు. ఇంకోటి, ఐగుప్తు దేశంలో మేము కూరగాయలు తినేవాళ్ళం, బీరకాయలు తినేవాళ్ళం, అన్ని రకరకాలుగా వెజిటేరియన్స్గా ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత వెజిటేరియన్ లేదు, నాన్ వెజిటేరియన్ లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు కూడా లేవు, మమ్మల్ని చంపేయడానికి మోజెస్ ఇక్కడ తీసుకొని వచ్చాడు అని ఆ 16వ అధ్యాయం అంతా అందుకే మిమ్మల్ని చదవమని చెప్పింది. కాబట్టి ఈ మోజెస్ నాయకత్వంలో మేము ఉండము అన్నాడు కోరహు. అయితే ఒక ఆయన ముందుకు వచ్చాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఓహో, కోరహు నా మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాడు అని ఆయనకు తోడు ఇంకొక ఆయన వచ్చాడు. ఎవరైనా?
దాతాను అనేట ఆయన వచ్చాడు. అక్కడే ఉంటుంది మొదటి వచనంలో. దాతాను వచ్చాడు. దాతాను, కోరహు, ఓకే గుడ్, నువ్వు చెప్పింది కరెక్టు, 100కు 90% కరెక్టు. మోసెస్ మనల్ని చంపడానికి అరణ్యంలో తీసుకుని వచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞలు విధించాడు. మనము చేయకూడని, మనం పాటించలేని కఠినమైన ఆజ్ఞలు తెచ్చాడు. కాబట్టి మోషే నాయకత్వంలో మనం ఉండకూడదు అని మోషేపైకి ఇప్పుడు ఇద్దరు రెడీ అయ్యారు. కోరహు అభిరామును తోడు చేసుకున్నాడు. ఈ కోరహు అభిరాములు ఊకున్నారా? ఇంకొక ఆయనని తోడు చేసుకున్నారు. మనకు అనుకూలంగా మనకు సపోర్ట్ చేసే వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరే అమ్మా చెప్పాలి, గట్టిగా చెప్పండి. దాతాను, గుడ్, వెరీ గుడ్. కోరహు, దాతాను, అభిరాము, ఈ ముగ్గురు టీమ్ లీడర్లుగా చెలామణి అయ్యారు. వీళ్ళు ముగ్గురు లీడర్స్. ఇప్పుడు ఈయనతో పాటు ఇంకొక ఆయనను యాడ్ చేసుకున్నారు లీడర్గా. ఆయన పేరే ఓనా, ఎక్కడుంది అన్నమాట? ఆయన పేరు చదవండి. పెలేతు కుమారుడైన ఓనును 16వ అధ్యాయంలో ఉంటుంది చూడమ్మా. ఓనును ఎంచుకొని ఇప్పుడు ఎంతమంది టీం లీడర్లు ఉన్నారు ఇక్కడ? 4. ఇప్పుడు చెప్పుదాం. కోరహు, దాతాను, అభిరాము, ఓను, 4 గ్రూప్ లీడర్స్. ఏమ్మా? గ్రూప్ లీడర్స్, టీమ్ లీడర్స్ అంటాం కదా. వీళ్ళు నాయకులుగా సంఘము, దేవుని సంఘం ఒకవైపు పనిచేస్తూ ఉంది. దేవుని సేవకుడు మోసెస్ ఒకవైపు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని సేవకుడైన మోసెస్ ఇశ్రాయేలీలకు దేవుని మాటలు బోధిస్తూ ఉన్నాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు. కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో ఉన్నారు. ఈ మార్గ మధ్యంలో విరోధంగా, మోసేకు విరోధంగా, సంఘానికి విరోధంగా 4 వ్యక్తులు రెడీ అయ్యారు. అపోస్తుల కార్యములో అదే సంఘానికి విరోధంగా దూదా అనేవాడు 400 మందిని వెంటేసుకున్నాడు. తర్వాత సెకండ్ యూదా అనేవాడు తనకు కూడా కొంతమంది గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. 2 నశించారు. గ్రూప్ అంతా చెల్లాచెదరైపోయింది. అయితే ఇప్పుడు ప్రారంభంలో కూడా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు, దాతాను, అభిరాము, ఓనాను కూడా వీళ్ళు కూడా గ్రూప్ లీడర్లుగా, టీం లీడర్లుగా చెలామణి అయ్యారు. వీళ్ళు ఎంతమందిని వాళ్ళ టీంలో ఎంతమంది ఉన్నారంట? మెంబర్సు ఎంతమంది ఉన్నారంట? 200 చెప్పాలి. 250 మంది వాళ్ళ టీంలో ఉన్నారు. ఈ 250 మంది, ఈ 4 లీడర్స్ వాళ్ళకు తోడుగా 250 మంది మనసులను చెడగొట్టారు, చెల్లా చెదురు చేశారు. మోసెస్ ప్రసంగాలు వినకుండా చేశారు. మోషే నాయకత్వంలో ఉండకూడదు మీరందరూ అని అభ్యంతరపరిచారు. మీరు మోషే మాట వింటే ఈ అరణ్యంలో చచ్చిపోతారు, ఆయన మాట మీరు వినకండి. మోషేనే దేవుని సేవకుడా? చూడండి, దేవుని సేవకులను ఈ రోజుల్లో ఎలా మాట్లాడుతున్నారంటే, నేటి సమాజంలో కూడా ఆయన ఒక్కడే దేవుని సేవకుడా? ఎవరిని ఏర్పరచుకోలేదా? మేము కూడా బాప్తిసం తీసుకున్నాం, మేము కూడా దేవుని పరిచర్య చేసేవాళ్ళమే. కాబట్టి ఆయన ఒక్కరితోనే దేవుడు మాట్లాడుతాడా? ఈ అధ్యాయం అంతా చదివితే మీకు ఉంటుంది అన్నమాట. మేము కాదా? మేము దేవుని సేవకులం కాదా? 11వ వచనం చదువుతాను, 13వ వచనం, 16, 13 సంఖ్యాకాండం. అయితే వారు చదవండమ్మా. మేము రాము, ఈ అరణ్యంలో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు. చూడండి, వీళ్ళు చూడండి ఏమంటున్నారు. మేము రాము అంటే ఇంకా ముందుకు రాము. మోషే పిలుస్తున్నాడు, మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు, మీకోసం ప్రార్థన చేయాలని పిలుస్తున్నాడు. దేవుని సన్నిధిలో విచారిద్దాం రండి. దేవుడు నాయకునిగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా? నా ద్వారా మీ యొక్క ప్రయాణాన్ని సఫలం చేయాలని నిర్ణయించుకున్నాడా? రండి ప్రత్యక్ష గుడారం దగ్గరికి, రండి దేవుని మందిరానికి అని పిలుపును పంపించాడు మోసెస్. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము రాము, మేము మోషే మాట వినము, ఆయన చెంతకు మేము రాము, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి ఇక్కడికి రప్పించినది చాలదా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఇశ్రాయేలీలు అరణ్యంలోకి ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు దేశం నుంచి ఇప్పుడు సీనాయి అరణ్యంలో ఉన్నారు. ఈ కోరహు దాతాను ఏమంటున్నారంటే పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి అరణ్యంలోకి తీసుకొని వచ్చినది చాలదా? యాక్చువల్లీ
వీళ్ళు ఎక్కడికి ప్రయాణం ఎక్కడికి ప్రయాణం చేయాలని ప్రిపేర్ అయ్యి వచ్చారు ఇక్కడికి? కనాను దేశం ఎలాంటిది? అది కదా పాలు తేనెలు ప్రవహించే దేశం, అది కదా సస్యశ్యామలమైన పంటలనిచ్చే దేశం, అక్కడ కదా నాటబడిన ద్రాక్ష తోటలు ఉన్నాయి, అక్కడ కదా కట్టబడిన ఇండ్లు ఉన్నాయి, అక్కడ కదా కూర్చబడిన ధనాగారాలు ఉన్నాయి. అక్కడికి ఆ దేశాన్ని మీకు గిఫ్ట్గా ఇస్తాను, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశాన్ని అబ్రహామునికి ఇస్తానని వాగ్దానం చేశాడు, ఆ దేశాన్ని ఇస్సాకుకి ఇస్తానని వాగ్దానం చేశాడు, ఆ దేశాన్ని యాకోబుకి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన దేశాన్ని, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇప్పుడు నేను మీకు ఇస్తాను అని అరణ్యంలో జర్నీ చేయిస్తున్నాడు. ఈ కొరహ్ అంటున్నాడు చూడండి, బుద్ధి జ్ఞానం లేని మాట మాట్లాడుతున్నాడు. ఏది పాలు తేనెలు ప్రవహించే దేశం? ఈజిప్టు దేశం అంట, ఐగిప్తు దేశం అంట, వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం అని మాట్లాడుతున్నాడు. గొడ్డు చాకరు చేసే దేశాన్ని, బానిసత్వం చేసే దేశాన్ని, భార్యాపిల్లలతో కొలువు చేయించి వెట్టి పనులు చేయించే దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం అంట. వారి పిల్లలకు చదువులు లేక, వారి పిల్లలకు వసతులు లేక, బట్టలు లేక, తగినటువంటి సదుపాయాలు లేక, కరెంటు లేక ఆ దేశంలో వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, తినడానికి 3 పూటల తిండికి నోచుకోక ఆ దేశంలో బానిస సేవ చేస్తే కోరహ్ అంటున్నాడు 430 సంవత్సరాలు బానిసత్వం చేయించారు ఐగిప్తీయులు. అలాంటి దేశం అంట వీరికి పాలు తేనెలు ప్రవహించే దేశం అంట కోరహుకి. చూడండి అంటున్నాడు, ఆ దేశం నుంచి ఇక్కడ తీసుకొచ్చింది చాలదా? చాలనట్టు మా మీద చాలనట్టు 13వ వచనంలో చివరి భాగం, మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావాలనా? ఏ మోజెస్, నీకు పెత్తనం కావాలనా? మీకు పెత్తనం కావాలా? మా పైన లీడర్షిప్ కావాలనా? మీకు మేము చేయకూడదా లీడర్షిప్? మేము నడిపించకూడదా సంఘాన్ని? మేము నడిపించకూడదా ఇశ్రాయేలీయులను ముందుకు? మేము నడిపించకూడదా వీళ్ళ ప్రయాణాన్ని? నీ ఒక్కడవే దేవుని సేవకుడవా? నీ ఒక్కడవే పాడాలా? నీ ఒక్కడవే వాక్యం చెప్పాలా? నువ్వు ఒక్కడవే ప్రసంగం చేయాలా? మేమెందుకు చేయకూడదు? మేమెందుకు పాడకూడదు? మేమెందుకు వాక్యం చెప్పకూడదు? ఈ రోజుల్లో చాలామంది నా ప్రియమైన వారులారా, అధికారం, పెత్తనం ముసుగులో, భక్తి ముసుగులో అధికారం, పెత్తనం అనే దాహంతో ఉండే వాళ్ళు కూడా మనం బయట సంఘాల్లో చాలా చోట్ల మనం చూస్తాం. అది మంచి పద్ధతి కాదు. నా ప్రియమైన దేవుని సంఘమా, మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. సంఘంలో అధికారాల కోసం కానీ పెత్తనాల కోసం కానీ మనం ప్రయాసపడకూడదు. దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకిస్తాడు. మన దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. ప్రార్థన చేయమని, పాట పాడమని, వాక్యం చెప్పమని. అందరం చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం గట్టిగా. ఎవరో నీకు ఇస్తే తీసుకునేది కాదు అవకాశం. ఎవరో నీకు ఇవ్వాలి అధికారం, ఎవరో నీకు ఇవ్వాలి పెత్తనం అని మనం ఎప్పుడూ ఆశపడకూడదు. నేను హృదయంతో చెప్తున్నాను, మనసుతో చెప్తున్నాను. నేను అనుభవించాను కాబట్టి నా జీవితంలో, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. మనం చెప్పాలి అనుకుంటే ఎవరు మనకివ్వరు. దేవుడు అనుకుంటే మన దగ్గరకు అవకాశం వస్తుంది, వద్దన్నా వస్తుంది. అలా వీళ్ళు ప్రయాసపడ్డారు. మా మీద మీకు అధికారం కావాలనా, మా మీద మీకు పెత్తనం కావాలనా అని 250 మందితో తిరుగుబాటు చేశారు, గ్రూపును పోగు చేశారు. అయితే ఒకానొక దినం వచ్చింది, ఈ 16వ అధ్యాయం అంత ఎండింగ్ వరకు, మోజెస్ నీకు విరోధంగా ఎంతమంది అయితే పోగయ్యారో, నీకు విరోధంగా ఎంతమంది నాయకులైతే సిద్ధపడ్డారో వాళ్ళందరినీ కూడా రేపు చర్చి దగ్గరికి రమ్మని చెప్పు, ప్రత్యక్ష గుడారం దగ్గర వారిని ప్రవేశపెట్టు, హాజరు కమ్మని చెప్పు, నేను వారితో మాట్లాడతాను అని పిలిపించాడు. 250 మంది యాజకులు ధూపార్తులను పట్టుకొని వచ్చారు. 250 మంది అక్కడికి మందిరం ముందర నిలబడ్డారు, ప్రత్యక్ష గుడారం ముందు నిలబడ్డారు. దేవా, ఇదిగో వచ్చారు, నాకు ఈ అధికారం మీరిస్తే తీసుకున్నాను, కానీ నా అంతటా నేను గొర్రెలు కాసుకుంటూ మా మామ మందను కాచుకుంటూ ఉన్నాను. నన్ను పిలిచింది నువ్వు, నన్ను సెలెక్ట్ చేసుకున్నది నువ్వు. నేను ఈజిప్ట్ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి ఎక్కడో మిజాన దేశంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మా మామ ఇంట్లో, మా అత్తమామ ఇంట్లో నేను పని చేసుకుంటూ బతికేవాడిని, గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడిని. నువ్వు నన్ను పిలిచావా? లేదా? పిలిచావు. మరి ఇక్కడ చూస్తే వీళ్ళు నాపై
తిరుగుబాటు చేశారు. నీతోనే దేవుడు మాట్లాడేనా? నీవే పరిశుద్ధుడవా, నీవే దేవుని సేవకుడవా, మేము కాదా అని వింటున్నారు. దేవా ఇప్పుడు నీవు సమాధానం ప్లీజ్ ఆన్సర్ చెప్పు అని దేవునికి రిక్వెస్ట్ చేశాడు మోసెస్. అప్పుడు దేవుడు 250 మంది కదా నీకు విరోధంగా మాట్లాడింది, వారందరినీ ఒక్కొక్క ధూపార్తం తీసుకొని క్యూలో నిలబడమని చెప్పన్నాడు. దేవుడు నిలబడ్డారు. ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి వారి ధూపార్తుల ద్వారా ధూపార్తులు దహించబడ్డాయి. ఆ అగ్నిలో 250 మందిని కాల్చివేయబడిరి అనే అధ్యాయంలో ఉంటుంది. మోషే నాయకత్వానికి సంఘమునకు విరోధంగా, దేవునికి విరోధంగా గ్రూప్ కట్టినటువంటి కోరహు, దాతాను, అభిరాములు భూకంపంలో భూమి నెరవిడిచి భూమిలోకి కూల్చివేయబడ్డారు. వారికి సపోర్ట్ చేసిన 250 మంది అగ్ని చేత కాల్చివేయబడ్డారు. దేవుని సేవకులకు గ్రూప్ కట్టినటువంటి దూత చంపబడ్డాడు. వానితో పోగైన 400 మంది చంపబడ్డారు, చెల్లా చెదరైపోయారు. యూదా లేచాడు, గ్రూప్ కట్టాడు, చెల్లా చెదరైపోయారు. కోరహు, దాతనులు గ్రూప్ కట్టారు, వాళ్ళు చంపబడ్డారు, వీళ్ళు కాల్చివేయబడ్డారు. దేవుని సేవకులకు, దేవుని సంఘానికి ఎవరు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా, ఎవరు వ్యతిరేకంగా గ్రూపులు కట్టినా ఆ గ్రూపు వర్ధిల్లదు, ఆ గ్రూపు చెదిరిపోతుంది. ఆ గ్రూప్ లీడర్లు, టీం లీడర్లు కూడా మరి వర్ధిల్లరు అన్నదానికి ఇది ఉదాహరణగా చెప్పాను. నేను ఇంకొక మాటను చదివి నేను వినిపిస్తున్నాను ఈ సమయంలో. ఎందుకు మన కుటుంబాలు ఈ విధంగా మార్చబడ్డాయి? ప్రతి ఊర్లో, ప్రతి సంఘంలో, ప్రతి పట్టణంలో అభివృద్ధి లేని కుటుంబాలు, ఆశీర్వాదం లేని కుటుంబాలు ఎందుకు ఇలా జరిగిపోయాయి? అక్కడ చెప్తున్నాడు, చదవండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు మీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకొనెనో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఉంటిని కానీ మీరు రానొల్లకపోతిరి, మీరు వల్లకపోతిరి, మాకు వద్దు అన్నారు. అందుకనే ఎన్నోసార్లు యెరూషలేమా మీరు ప్రవక్తలను చంపుతూ వచ్చారు, ప్రవక్తలను హింసిస్తూ వచ్చారు, ప్రవక్తలపై గ్రూపులు కట్టారు, టీం లీడర్లుగా మీరు గ్రూపులు పోగయ్యారు. మీరు నా మాట వినుటకు వల్లకపోతిరి. మేము వల్లం అంటాం చూడు, అప్పుడప్పుడు మేము వల్లం. ఆడ ప్రార్థన ఉందంటే మేము వల్లం, ఆడ పాస్టర్ వచ్చినాడంటే మేము వల్లం, మేము వినం. మీరు వల్లకపోతిరి. కంటిన్యూ. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది, మీ ఇండ్లు మీకు పాడుగా విడువబడుచున్నవి. యెరూషలేము పట్టణమా, ఇది ఇంపార్టెంట్ రెఫరెన్స్, బాగా నోట్ చేసుకోవాలి మీరు. గలిలయ మనుషులారా, యెరూషలేము పట్టణస్థులారా, యూదులారా, ఓ ఇశ్రాయేలీయులారా, గమలీయేలు చెప్తున్నమాట. మీరు ఈ మనుషుల జోలికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడండి. ఈ కార్యము మనుషుల వలన కలిగినదా, నిరర్థకమవుతుంది. దేవుని వలన కలిగినదా ఆయన? ఒకవేళ మీరు దేవునితో పోరాడు వారగుదురు సుమి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? పూర్వము జీసస్ చెప్పాడు ఏమన్నా తెలుసా? ఇక్కడ మత్తయి వార్తలో, లూకాసు వార్తలో 13:40-35 వచనంలో చెప్పాడు, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ వచ్చిన దానా, మీరు నా మాట వినుటకు వల్లకపోతిరి. ప్రవక్తలను చంపేస్తూ వచ్చారు, సేవకులను హింసిస్తూ వచ్చారు, గ్రూపులు పోగాయి, గ్రూపులుగా దేవుని సంఘాన్ని పాడు చేయుటకు మీరు తీర్మానించుకున్నారు. అందుకే యేసు ప్రభువు చెప్తున్నాడు, యెరూషలేమా, ఇంతవరకు మీరు నశించిపోయారు. ప్రవక్తలను చంపిన యెరూషలేమా, మిమ్మల్ని శిక్షించడానికి, మీ యొక్క పాపమునకు శిక్ష విధించుటకు, ప్రవక్తల దోష ఫలితం మీరు అనుభవించటానికి, పాస్టర్ల యొక్క ఫలితం శిక్ష మీ మీదకి అనుభవించటానికి నేనేం చేశానో తెలుసా? నా ప్రవక్తలను చంపినందుకే నేను బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరును నీ మీదకి పంపించాను. క్రీస్తు పూర్వం 530 మధ్యకాలములో. యెరూషలేమా, నేను బబులోను రాజైన నెబుకద్నెజరుకు నిన్ను అప్పగించబోతున్నాను. అతడు వచ్చి మీలో ఉన్న యవనురాండ్రను వారి దేశానికి చెరపట్టుకొని వెళతాడు. మీ దేవాలయాన్ని కూల్చివేస్తాడు. మీ చేత ఆ దేశంలో వెట్టి చాకరీ చేయించుకుంటాడు. 10 ఏండ్ల, 20 ఏండ్ల, 30 ఏండ్ల,
40 ఏళ్ళు అనుకుంటున్నారా? కాదు కాదు. ఆ దేశంలో మీరు ఎన్ని సంవత్సరాలు వెట్టి చాకరీ చేయాలో తెలుసా? మీ పితరులు అయితే ఈజిప్ట్ దేశంలో 800 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశారు. ఎన్ని సంవత్సరాలు వెట్టి చాకరీ చేశారు? ఐగుప్తు దేశంలో. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసత్వం చేశారు? గుడ్. ఎంత? వెనక ఇంకెవరు సంఖ్య చెప్పన్నా? 430. కన్ఫామ్. 430 ఏండ్లు వెట్టి చాకరీ చేశారు. అయితే కాలక్రమేణా యూదులు యెరూషలేము పట్టణస్థులు తిరుగుబాటు చేశారు. ప్రవక్తలకు వాల్యూ ఇవ్వడం లేదు. వారిపై రాళ్ళను రువ్వుతున్నారు. వారిపై విరోధంగా పోగవుతున్నారు. కాబట్టి నేను సహించలేను. అందుకనే కల్దీలో రాజు అయిన నెబుకద్నెజరును మీపైకి నేను రప్పించబోతున్నాను. అతడొచ్చి మిమ్మల్ని అందరినీ ఖడ్గంతో చంపి ఓడించి మీ యొక్క ధనాన్నంతా చెరపట్టుకొని మీ ఇంట్లో సొమ్మును లాక్కొని మీ దేవాలయంలో బంగారంతా దోచుకొని మీ యవనులను మీ యవనురాండ్రను దోచుకొని చెరపట్టుకొని బబులోను సామ్రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ మీ చేత ఎన్ని సంవత్సరాలు వెట్టి చాకరీ చేయిస్తానన్నాడు? ఎన్ని సంవత్సరాలు చేశారు బబులోను దేశంలో? బబులోను దేశంలో వెట్టి చాకరీ, ఐగుప్తు దేశంలో వెట్టి చాకరీ మనం విన్నాం. బబులోను సామ్రాజ్యంలో వెట్టి చాకరీ యూదులు ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశారు వాళ్ళకు? ఆ వెట్టి చాకరీలోనే డానియేలు ఉన్నాడు. ఆ వెట్టి చాకరీలోనే నెబుకద్నెజరు, ఈ షడ్రెక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు. ఆ వెట్టి చాకరీలోనే ఎస్తేర్ మొర్దెకైలు ఉన్నారు. ఆ వెట్టి చాకరీలోనే నెహెమ్యా ఎజ్రా ఉన్నారు. ఆ వెట్టి చాకరీలోనే చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అది ఎంతకాలమో తెలుసా? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు ఎక్కడ బానిసత్వం చేశారు? ఎక్కడ చేశారు? బబులోను దేశంలో, కల్దీయుల దేశమైనటువంటి బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు కొలువు చేయించాడు, వెట్టి చాకరీ చేయించాడు. ఎందుకో తెలుసా? యూదులు ఇశ్రాయేలీలు దేవుని సేవకులను హింసించారంట, వెట్టి చాకరీ చేయించారంట. అందుకే వారికి శిక్ష కలగజేశాడు ఆ రోజు. అయితే ఈరోజు ఓ యెరూషలేమా, మీ చేత 70 సంవత్సరములు కొలువు చేయించినా మీరు మార్చకపోతిరి, మీరు మారకపోతిరి, మీరు వినుటకు రానొల్లకపోతిరి, మేము వల్లము అన్నారు. ఇప్పటికీ నేను అదే చూస్తున్నాను. కోడి తన పిల్లలను ఎలాగూ రెక్కల కిందకు చేర్చుకోవాలనని ఆశపడిందో, ఏ విధంగా అయితే ఆ కోడి తన పిల్లలకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఎలా జాగ్రత్త పడుతుందో, నేను అలా ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచాను, మీరు రాము అన్నారు, వల్లము అన్నారు. అందుకని నేను చెప్తున్నాను, ఇప్పటికీ అదే చేస్తున్నారు. కాబట్టి 35వ వచనం, ఇదిగో, అందరూ చూడాలి, ఇదిగో 35వ వచనం, లూకాసు వార్త 13:35. ఇది నోట్ చేసుకోవాలి, రెఫరెన్స్లు అడిగారు కదా, మీరు రాసుకోండి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది. ఎందుకో తెలుసా? మీరు ప్రవక్తలను హింసిస్తూ ఉన్నారు, దేవుని సేవకులకు హింస కలగ చేస్తూ ఉన్నారు. అందుకే మీ ఇల్లు పెంట కుప్పగా మార్చబడుతుంది, మీ ఇల్లు పాడైపోతుంది. అప్పుడప్పుడు మనకు నచ్చని వాళ్ళని అంటాం కదా, మన నచ్చని వాళ్ళని ఏమంటాం తెలుసా? పోతావురా ఏదో ఒక రోజు, పాడైపోతావులేరా అంటాం కదా. ఆనందం అన్న కరెక్ట్ లాంగ్వేజ్ చెప్పాడు. నీ పాడైపోను, నీ నాశనమైపోను, ఇది ఎక్కువ కదా, నీ నాశనమైపోను, నువ్వు పాడుగాను అంటారా కనరా ఆడోళ్ళు ఎక్కువ. మీరు ఇదే కదా ఎక్కువ ఆడోళ్ళు కొట్లాటలు కాడ అంటారు. పాడైపోతావు కదరా, ఏమొచ్చింది నీకు పోయే కాలం అంటామా? దేవుడు అంటున్నాడు ఈ మాట, యేసయ్య అంటున్నాడు, నీ ఇల్లు పాడైపోతుంది, మీ ఇల్లు పాడగును. నేను అనటం లేదు, యేసుప్రభు వారు అంటున్నారు. ఎందుకో తెలుసా? మీరు సేవకులను ప్రేమించటం లేదు, సేవకులపై తిరుగుబాటు చేస్తున్నారు, ప్రవక్తలను హింసిస్తూ ఉన్నారు, ప్రవక్తలను రాళ్లతో కొట్టుచున్నారు. అందుకనే దేవుని ఉగ్రత మీపై ఉంటుంది, తుదమట్టుకు ఉంటుంది, మీ ఇండ్లు పాడైపోతాయి. ఈ మాటలు మనం వినాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి, ఇవన్నీ మనం మనసులో ఉంచుకుంటే, మన సేవకులను మనం గౌరవిస్తే, ఎవరైనా సరే, ఎవరైనా ఎటువంటి వ్యక్తినైనా మనం ప్రేమిస్తే, మనం గౌరవిస్తే, మనము పెట్టకపోయినా పర్వాలేదు, మనం వారిని పోషించకపోయినా పర్వాలేదు, మనము హింసించకుండా శ్రమ పెట్టకుండా ఉంటే చాలు,
వారిని మనము నిష్ఠూర పెట్టకుండా ఉంటే చాలు. వారిని మనము దేవుని నామమున వచ్చాడని మనం ప్రేమిస్తే అప్పుడు దేవుడు మన ఇంటిని పాడుగా విడవనీయడు. మన ఇంట్లను సస్యశ్యామలంగా అభివృద్ధి పరచడానికి దేవుడు ఇష్టపడేవాడు అంటున్నాడు. ఇక విషయం చెప్పదనా, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ప్రతిఫలాన్ని ఇస్తా అన్నాడు. అంత గొప్ప దేవుడు మన జీసస్. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మయం పడదాం. అబ్బా హల్లెలూయా, అందరం గట్టిగా హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే నాకు ప్రతిఫలం ఇస్తావా? ఎందులో ప్రతిఫలం ఇస్తావు? నా ఇంట్లో, నా పరిస్థితులలో, నా ఉద్యోగంలో, నా రాబడిలో, నా కుమారుని చదువులో, ప్రతిదీ, గర్భఫలములో, అన్నిట్లో నీకు ప్రతిఫలం ఇస్తాను అన్నాడు దేవుడు. అత్యద్భుతంగా రక్షణ మారు మనసులో దినదినము కూడా నీకు ఫలాన్ని ఇస్తాను, ఆత్మ ఫలములను ఇస్తాను అన్నాడు ఇంకా అద్భుతంగా. కాబట్టి నా ప్రేమైన వారలారా, ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము దేవుని సంఘమునకు, దేవుని యొక్క సమాజానికి, దైవ సేవకులకు మనం ఏ రోజు కూడా విరోధంగా మాట్లాడకూడదు. దావీదు మహారాజు ప్రవక్తన రాజా. ఒకసారి మీరు చెప్పండి, ఇదొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. దావీదు మహారాజు సేవకుడా, రాజా, ప్రవక్తన. సంజయ్ క్విజ్, శాంతిరాజు, సంజయ్ ఉన్నారా? వీళ్ళు బైబిల్ క్విజ్ బాగా రాస్తారంటే విన్నాను, తెలియదు నాకు కూడా. లేరు కదా? మీరు కూడా చెప్పండి క్విజ్. దావీదు మహారాజు రాజన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, స్త్రీలు, పురుషులు. అమ్మ, దావీదు గురించి మీకు అంతా తెలుసు కదా? సరే, నేను ఇంకో మాట్లాడుతాను. దావీదు అనేట ఆయన ఎంతమందికి తెలుసు? దావీదు పేరు ఎంతమందికి తెలుసు? పేరు దావీదు. ఏమా మీకు తెలదా? మా బుజ్జమ్మా, డేవిడ్ తెలదా? సండే స్కూల్లో ఏం చెప్తారు? రోజు సండే స్కూల్ బాగా నేర్చుకుంటారు కదమ్మా. దావీదు తెలుసా? అందరికి తెలుసమ్మా? దావీదు తెలుసు. అవ్వా, గుడ్, వెరీ గుడ్ అమ్మ, దేవునికి స్తోత్రం. అందరికి తెలుసు, పురుషులకు కూడా అందరికి తెలుసు. నతానియేలు ముందరనే చేస్తున్నాడు, అబ్బాయి నాకు బాగా తెలుసు అని. గుడ్. అందరిట్లా డేవిడ్ అందరికి తెలుసు. దావీదు రాజు అని అందరికి తెలుసు కదా? దావీదు రాజా? కన్ఫామ్ రాజా? ఏమి సుదర్శనం, కన్ఫామ్ రాజేనా? డౌట్ ఎవరికైనా ఉందా? నవీన్ నేను ఎత్తుకోతున్నాడు, కరెక్ట్ కాదేమో మరి. నా లాభాను రాజేనా కాదా? రాజే కదా? గుడ్. లాభాను రాజే కదా? సరే, దావీదు దేవుని సేవకుడా కాదా? దేవుని సేవకుడేనా? అదా రాజనా? సేవ కూడా చేస్తున్నాడా? ఒక మాట మనం చదువుకుందాం, దావీదు గురించి ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు. గొర్రెల కాపరి కూడా ఉన్నాడు కదా? గొర్రెల కాపరి నుంచి రాజుగా వచ్చాడు. అయితే దావీదు గురించి ఒక మాట నేను చదివి వినిపిస్తాను. ఆయన ఎవరు అంటే, అపోస్తుల కార్యములు రండి, 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13:22. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. ఫస్ట్ వన్ దావీదు రాజు, కింగ్. ఇది మనకందరికి తెలుసు. తర్వాత మరియు ఆయన, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అన్నాడు. ఇక్కడ ఇంకో చోట ఒక మాట్లాడు ఏమిటంటే, దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించును అనే మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన ఇంకా ఎవరో మనము నేర్చుకుందాం. 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చి తిని, అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది.
అతడు ప్రవక్త అయి ఉండెను. బా, ఇప్పుడు ఎవరు? దావీదు ఎవరు ఇప్పుడు? ప్రవక్త. ఫస్ట్ రాజు, రాజు ఆయనే, ప్రవక్త ఆయనే, సేవకుడు ఆయనే. ఇంకో మాట కన్ఫర్మ్ కోసం రాజుల గ్రంథము 11వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. మొదటి రాజులు 11:33 చదువుకుందాం. కన్ఫర్మ్ కోసం, సేవకుడు దేవుని సేవకుడా కాదా? దావీదు నా సేవకుడు అంటున్నాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. నా సేవకుడైన దావీదు సేవ చేస్తున్నాడు. యెహోవా యుద్ధములను చేశాడు. ఇశ్రాయేలీలకు రక్షణ కలిగించాడు. ఇశ్రాయేలీలకు ప్రొటెక్షన్గా ఉన్నాడు దావీదు మహారాజు. కాబట్టి ఆయన సేవకుడు. హీ ఈజ్ ఏ మై సర్వెంట్, హీ ఈజ్ ఏ మై ప్రాఫిట్. ఆయన ప్రవక్త, హీ ఈజ్ ఏ గ్రేట్ కింగ్. ఆయన కింగు, ప్రాఫిట్, సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇన్ని విధాలుగా దావీదు మహారాజును దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు చూడండి, సేవకుడైన దావీదు, ప్రవక్త అయిన దావీదు, రాజు అయిన దావీదు. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఇప్పుడు 3 విషయాలు నేర్చుకున్నాం. సేవకుడైన దావీదు, ప్రవక్త అయిన దావీదు, రాజు అయిన దావీదు. కాబట్టి ఇన్ని విధాలుగా పనిచేసే, సేవ చేసే దావీదు మహారాజు మీదకి ఇంకొక టీం రెడీ అయింది అతన్ని చంపడానికి, అతన్ని ఎదిరించడానికి, అతన్ని ఓడించి రాజ్యాన్ని లాక్కోవటానికి అడ్డదారిన ఇంకొక రాజు వచ్చాడు. ఆ రాజు ఎవరో తెలుసా? ఒక వచ్చిన రెఫరెన్స్ చెప్తాను, మీరేం తీసి చదవద్దని గుర్తు చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 13 వరకు మీరు ఇంటి దగ్గర చదవండి, రాసుకోండి. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. అతని పేరు అబ్షాలోము. రాజైన దావీదు మీదికి, ప్రవక్త అయిన దావీదు మీదికి, సేవకుడైన దావీదు మీదికి అబ్షాలోము అనేట ఆయన. ఈ అబ్షాలోము ఎవరో తెలుసా? ఎవరి కుమారుడు అమ్మా? వెరీ గుడ్ పెద్దమ్మ. దావీదు కుమారుడు. ఈ అబ్షాలోము ఏం చేశాడంటే తనకు ఒక టీంని ఏర్పరచుకున్నాడు. ఎంతమంది? 50 మందిని బాడీగా సెక్యూరిటీని పెట్టుకొని తన ముందు పెట్టుకొని అబ్షాలోము మహారాజుకు జయము కలుగునుగాక అని రథాలను ముందు ఏర్పరచుకొని పరిగెడుతున్నాడు. ఇశ్రాయేలు నలుమూలలో తిరుగుతున్నాడు. రాజమార్గంలో నిలబడి నా దగ్గరికి రండి, నేను మీకు న్యాయం తీరుస్తాను, నేను మీకు రాజుని అని డంగోర చాటింపు చేయించుకున్నాడు అబ్షాలోము. ఒకానొక దినమున దేవుడు అబ్షాలోము చేస్తున్న ప్రవర్తనను చూసి, అబ్షాలోము చేసిన తిరుగుబాటును చూసి, నా సేవకుడైన దావీదుపై విరోధంగా లేచాడు, టీమును తయారు చేసుకున్నాడు, ఇశ్రాయేలీలకు విరోధంగా పోగయ్యాడు, దేవుని రాజ్యానికి, సింహాసనానికి వ్యతిరేకంగా పరిపాలించడానికి పూనుకున్నాడు. అతని ప్రవర్తన నా దృష్టికి అనుకూలంగా లేదు కనుక అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు అబ్షాలోమును చంప తలచి ఉండెను అని వ్రాయబడింది ఆ యొక్క అధ్యాయంలో. దేవుడు అబ్షాలోమును చంప తలచి ఉండను. కాబట్టి ఒకానొక యుద్ధ సమయంలో అబ్షాలోము ఒక చెట్టుకు వేలాడి చంపబడ్డాడు, ఒక చెట్టుకు వేలాడి చచ్చిపోయాడు అబ్షాలోము. అతనితో ఉన్న వారందరూ కూడా చెల్లా చెదరైపోయారు. అతని దగ్గర ఉన్న మంత్రి ఉరేసుకొని చచ్చిపోయాడు, అహితోపేలు. రాజు చెట్టుకు వేలాడి చచ్చిపోయాడు. అతని మంత్రి అయిన అహితోపేలు చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయాడు. ఎంత దారుణంగా వారి మరణం సంభవించిందో తెలుసా? వారి సైన్యం అంతా చెల్లా చెదరైపోయింది. బైబిల్లో రాజైన దావీదుకి విరోధంగా పోగయ్యాడు, గ్రూప్ కట్టాడు, అబ్షాలోము చంపబడ్డాడు. వారి యొక్క గ్రూప్లో ఉన్న మెంబర్స్ అంతా చెల్లా చెదరైపోయారు. తర్వాత ఇంకా మొట్టమొదటిగా దూదా లేచాడు, వాడు చంపబడ్డాడు, వాని టీము చెల్లా చెదరైపోయింది. యూదా లేచాడు, వాడు చెల్లా చెదరైపోయాడు, వాని టీం అంతా పరారైపోయింది. మూడవదిగా కోరహు దాతాన్లు లేచారు. కోరహు దాతాను అబీరాము ఓను కూడా లేచారు. వాళ్ళు భూకంపంలో చచ్చిపోయారు. వాళ్ళ టీం 250 మంది అంతా అగ్ని చేత కాల్చివేయబడ్డారు. ఇప్పుడు నంబర్ 4 అబ్షాలోము రాజుకి విరోధంగా లేచాడు. అబ్షాలోము చెట్టుకు వేలాడి చచ్చిపోయాడు. అతని మంత్రులు ఉరేసుకొని చచ్చిపోయారు. నంబర్ 5 ఏంటిది అంటే ఇంకొక ఆయన విరోధంగా లేచాడు. ఆయన పేరే అదోనియా. రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి, ఇంటి దగ్గర మీరు చదవండి, మనకు సమయం లేదు, నేను ముగిస్తాను. అదోనియా, మొదటి రాజుల గ్రంథం 1 నుంచి 5 వరకు. అదోనియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం
5వ వచనం. ఈ అదోనియా దావీదు భార్య అయినటువంటి హగ్గీతుకు జన్మించినటువంటి కుమారుడు. హగ్గీతుకు జన్మించినటువంటి కుమారుడు ఈ యొక్క అదోనియా. అబ్షాలోము తర్వాత జన్మించినటువంటి వాడు. ఈ అదోనియా ఏం చేశాడంటే, నేను కూడా రాజును కావాలి, అధికార దాహం, పెత్తనం చెలాయించాలన్న ఊరట, ఉల్లాసం, ఉత్సాహం, దేవుని రాజ్యంపైకి, దేవుని సంఘంపైకి విరోధంగా వీళ్ళందరూ చెలామణి అవుతున్నారు. వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. దేవుని సంకల్పం దావీదుపై ఉంది, కానీ ఆయన ఒక్కడే రాజు కావాలనా, ఆయన ఒక్కడే సింహాసనాన్ని ఏలవలెనా, ఆయన ఒక్కడే పరిపాలించాలా, మేము కూడా ఏలాలి, మేము కూడా పరిపాలించాలి, మేము కూడా పెత్తనం చెలాయించాలి. అబ్షాలోము రెడీ అయ్యాడు, సైన్యాన్ని కూడగట్టాడు, చంపబడ్డాడు, వారి మంత్రులందరూ కూడా చచ్చిపోయారు. ఇప్పుడు అదోనియా లేచాడు. అదోనియా కూడా గ్రూపుని కట్టాడు. అదోనియా దేవుని మందిరంలో వచ్చి దాక్కున్నాడు. దేవుని మందిరంలో దాక్కుంటే కూడా బెనాయా అనే ఒక సైన్యాధిపతి, సొలొమోను రాజు అయిన తర్వాత బెనాయాను పంపించి అదోనియాను మందిరంలోనే చంపించేశాడు. అదోనియా గ్రూప్ అంతా చెల్లాచెదరైపోయింది. చూడండి నా ప్రేమైన వారలారా, దేవుని సంఘమునకు, దేవుని సేవకులకు, దేవుని యొక్క ప్రవక్తలకు కీడు కల్పించిన కోరహు, దాతానులు భూమిలో మృంగివేయబడ్డారు. దేవుని ప్రవక్తలకు, దేవుని సంఘానికి హాని కలిగించిన దూద చంపబడ్డాడు. దేవుని ప్రవక్తలకు, దేవుని సంఘానికి, దేవుని యొక్క సేవకులకు విరోధంగా గ్రూపును, టీమును తయారు చేసిన అబ్షాలోము చంపబడ్డాడు. అదోనియా చంపబడ్డాడు. ఇలా ఎంతమంది బైబిల్ గ్రంథంలో చాలామంది రాజులు సహితం చంపబడ్డారు, నాయకులు సైతం చంపబడ్డారు, చెల్లా చెదురైపోయారు. ఇక ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తారు, లూకా సువార్త 13:35లో మీకు చదివించాను. ఏంటో తెలుసా? మీ ఇల్లు అందుకే పాడైపోతున్నాయి, మీ ఇల్లు అందుకే వర్ధిల్లటం లేదు, మీ ఇల్లు అందుకే అభివృద్ధి లేదు, మీ ఇంట్లో చదువులు లేవు, మీ ఇంట్లో వ్యాపారం లేదు, మీ ఇంట్లో వృద్ధి లేదు, ఫలం లేదు, పంటలు లేవు, ఆర్థికం, పేదరికం, దారిద్ర్యం వెంటాడుతుంది. ఎందుకు అంటే మనం ఎక్కడో మిస్ అయిపోతున్నాం. అడ్రస్ ఎక్కడో గల్లంతైపోయింది, లాస్ట్కి ఎక్కడో మిస్ అయిపోతున్నాం. సాతానుడు ఎక్కడో పనిచేస్తున్నాడు బలంగా, అపవాది ఎక్కడో బలంగా ఎవరిని మృంగుదనా. పేతురుపత్రిక 1 పేతురుపత్రిక 5:8 అక్కడ అంటాడు కదా, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగాలి అని వెతుకుచూ తిరుగుచూ అపవాది ఎక్కడి నుంచి వచ్చావు అని ఎవరు అడిగారమ్మా? దేవుడు అడిగాడు కదా. ఎక్కడ అడిగాడు చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చావు? నేనా? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చి తిని అయితే నా సేవకుడైనా అతని గురించి విన్నావా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశావా? అతడు ఎలాంటి వాడో నీకు తెలుసా? ఓ బాగా తెలుసు. యోబు తెలుసా నీకు? ఎస్, నాకు అదే పనే, నా పనే అది. యోబు ఎలాంటి వాడు, రాజు ఎలాంటి వాడు, మోజస్ ఎలాంటి వాడు, లాబాన్ ఎలాంటి వాడు, ఆనందం ఎలాంటి వాడు, ప్రభాకర్ ఎలాంటి వాడు, అందరూ నాకు అందరూ తెలుసు. ఎవరంటున్నారు ఈ మాట? సాతాను అంటున్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఎక్కడి నుంచి వచ్చావు సాతానా? నేను మార్లబీ నుంచి వచ్చాను. ఈరోజు పరలోకంలో ఒక ఆహ్వానం ఉంటుంది. దేవదూతలందరూ యెహోవా సన్నిధిని నిలబడటానికి ఒక దినము తటస్థించాను. ఆ ఇన్విటేషన్, ఆ మీటింగ్కి ఇన్విటేషన్ అపవాదికి 24 hours పర్మిషన్. దానికి కూడా బ్యాడ్జ్ ఇచ్చాడు దేవుడు. దానికి కూడా బ్యాడ్జి మన మీటింగ్లో మనం ఇక్కడ కట్టుకున్నాం కదా, అట్లా దానికి కూడా ఒకటి ఉంటుంది, వీసా ఉంటుంది. దానికి కూడా అమెరికా వెళ్ళాలంటే వీసా, పాస్పోర్ట్ అవసరం కదా. సాతానుకు వీసా ఉంది పరలోకం వెళ్ళడానికి, పాస్పోర్ట్ ఉంది అపవాదికి పరలోకం వెళ్ళటానికి. ఎక్కడి నుంచి వచ్చావు? నేను భూమి మీద ఎవరిని మింగాలా, ఎవరిని చంపేయాలి, ఎవరిని పాడు చేయాలి అని తిరుగుతూ వచ్చాను. అయితే నీకు యోబు తెలుసా? ఎస్ తెలుసు. యోబును పాడు చేయడమే ఇప్పటి నుంచి నా పని అన్నాడు. యోబును నశింపజేయడమే నా పని. యోబు చేత నిన్ను దూషించేటట్లు నేను మోటివేషన్ చేసే పనే నాది అని ఫస్ట్ ఆదాము దగ్గరకు వచ్చింది, అవ్వ దగ్గరకు వచ్చింది. ఇది నిజమా? కాదు, ఇది అబద్ధం, నువ్వు నమ్మొద్దు, నువ్వు దేవదూత వలె ఉంటావు, నీకు దేవుడు అబద్ధం చెప్పాడు, ఇది రూట్ కరెక్ట్ కాదు, నేను చెప్తాను విను. అక్కడ స్టార్ట్ అయింది. ఎవరిని మృంగుతున్నా అవ్వని మృంగింది.
ఫస్ట్ అవ్వని మృంగింది, తర్వాత కయ్యను మింగేసింది, తర్వాత కోరహును మింగేసింది. దేవుని సేవకులకు విరోధంగా కోరహును రేపింది. దాతాను అభిరామును ఓనును తయారు చేసింది. 250 మందిని రేపింది, మృంగేసింది భూమిలో. 250 మందిని అగ్ని చేత కాల్చివేసింది. ఆ తర్వాత అబ్షాలోముని మృంగివేసింది. అబ్షాలోపుకై అధికార దాహాన్ని పుట్టించింది. అబ్షాలోము దగ్గరకు వచ్చి, అబ్షాలోమా, మీ డాడీ ఒక్కడే పరిపాలించాలా? నీకు అధికారం వద్దా? నీకు పెత్తనం వద్దా? నిన్ను కూడా మహారాజా అని జయధనులతో నిన్ను ఊరేగిస్తే నేను చూడాలనుంది అబ్షాలోమా. ఒక్కసారి నువ్వు రాజకుమారుడవే. నీ ఎంత అందగాడు ఈ ఇశ్రాయేల్ దేశంలోనే లేరు. నిజంగా అబ్షాలోము చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. శాంతిరాజు, అబ్షాలోము చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. అతనికన్నా సౌందర్యవంతుడు ఆ కాలంలో, ఆ తరంలో ఎవరు లేరంట. కాబట్టి ఇంత అందం పెట్టుకొని, ఇంత రూపాన్ని పెట్టుకొని నువ్వు రాజుగా ఉండాలి అని సాతాను వచ్చి రెచ్చగొట్టింది, హృదయాన్ని ప్రేరేపించింది, తిరుగుబాటు చేయించింది, గ్రూపును కట్టేటట్లు ఏర్పాటు చేసింది. అబ్షాలోము చచ్చిపోవడానికి అపవాది కారణమయ్యింది. అదోనియా, నువ్వు రాజకుమారుడివి, నువ్వు రాజుగా ఎందుకు కాకూడదు? నీవు పెత్తనం ఎందుకు చేయకూడదు? నీవెందుకు ప్రసంగం చేయకూడదు? నీవెందుకు తీర్పు తీర్చకూడదు? అదోనియాను రెచ్చగొట్టింది, రాజుపై తిరుగుబాటు చేసేటట్లు మోటివేషన్ చేసింది, ప్రేరేపించింది. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం ఒక మాట చదువుకుందాం. ఈ రోజుల్లో మనం కూడా అధికారం మనకు కూడా కావాలి, ఏదో కావాలి, కనపరుచుకోవాలి. కాబట్టి నా ప్రియమైన వారలారా, నేను అని ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు నీవే దేవా అనాలి. నేను అనకుండా ఏమనాలి? అంతా నీవే దేవా, అంతా నీదే. నేను ఒట్టివాణ్ణి, మట్టివాణ్ణి, దుమ్మును ధూళిని అన్నాడు. ఎవరైనా అబ్రహాము. మనం కూడా అలా అన్న రోజే తను తాను తగ్గించుకునేవాడు, అందరూ చెప్పాలి, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మనం హెచ్చించబడాలి అంటే ముందు తగ్గించుకొని, బైబిల్ ముందు పెట్టుకొని, ప్రార్థన చేసుకొని తగ్గించుకొని ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని అద్భుత రీతిలో హెచ్చిస్తాడు, ఆశ్చర్యకరంగా పైన నిలబెడతాడు. ప్రయాసపడితే పడిపోతాం. పెత్తనం కోసం ప్రయాసపడి కోరహు, దాతాను, అభిరాములు పడిపోయారు. పెత్తనం కోసం అబ్షాలోము ప్రయత్నం చేసి పడిపోయాడు, చచ్చిపోయాడు. అధికారం కోసం అదోనియా ప్రయత్నం చేశాడు, చచ్చిపోయాడు. వారి గ్రూప్ అంతా నాశనం అయిపోయింది, చెల్లా చెదురైపోయారు. దూదాలేచాడు పెత్తనం కోసం, నాశనం అయ్యాడు. యూదాలేచాడు అధికారం కోసం, వ్యర్థమైపోయాడు. ఈ ప్రయత్నం దేవుని వలన కలిగినది. తన పని ఎవరి ద్వారానైనా దేవుడు చేయిస్తాడు. నా ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన సంఘాన్ని మనం అవమానపరచకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ సేవకులకు మనం విరోధంగా పోగు కాకూడదు. దేవునికి లోబడదాం. మన ఇంటిని మనం పాడు చేసుకోకూడదు. నా ప్రియమైన వారలారా, మన సంసారం, మన యొక్క జీవితం, మన యొక్క పాడి పంటలను మనము వర్ధిల్ల చేసుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలి. దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతిఫలం సేవకులకు హింస కలగజేస్తే మీ ఇండ్లు పాడైపోవును అని ఒక చోట అని, ఇంకో చోట వాళ్ళకి చన్నీళ్ళు ఇస్తే, మంచినీళ్ళు ఇస్తే మీ ఇంటికి నేను ప్రతిఫలాన్ని ఇస్తాను అన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మౌనంగా 1 నిమిషం పాటు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండి ప్రార్థన చేద్దాం. మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. అందరం కూడా